విమెన్ ఆర్ మెన్ టు మల్టీ టాస్క్. విమెన్ అనగానే మల్టీ టాస్క్ అని సబ్ కాన్షియస్ మైండ్లో అందరికీ, ఇంట్లోనే ఉంటున్నావు ఏం చేస్తావు, వంట చేయి, అది చేయి, ఇది చేయి, ఉద్యోగమే ఒకటే చేస్తారు వేరే వాళ్ళందరూ. బట్ దెన్ విమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్ అని ఎక్కడి నుంచి వచ్చింది? బీయింగ్ అ విమెన్ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సో సునైన గారు, దిస్ ఇస్ స్ట్రైట్ ఆన్సర్. పాతకాలం ఉమెన్ కంటే ఈ కాలం, ఈ జనరేషన్లో ఉన్న ఉమెన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్స్. అమ్మా, పెద్ద స్టేట్మెంట్ అండి. ఎందుకనంటే చదువుకుంటున్నారు, మ్యారేజెస్, కెరియర్స్, ఐటీ జాబ్స్ ఆర్ ఎనీ అదర్ జాబ్స్, కిడ్స్ని, మళ్ళీ డెలివరీస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్, తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్, దానికి సపోర్ట్స్, అగైన్ రీగైనింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేనేజింగ్ ద రిలేషన్స్, మేనేజింగ్ ద హోమ్, మేనేజింగ్ ద కిడ్స్, ఇట్స్ నాట్ ఈజీ. సో వాళ్ళు 2 చేతులతో వాళ్ళు ఆ భారాన్ని మోస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్, ఇంక్లూడింగ్ యూ. అరే, ఇంక్లూడింగ్ యూ ఆల్సో, ఆఫ్ కోర్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఇదే ఒక బామ్మ విన్నారనుకుందాం, సరిపోని మన బామ్మే, సరిపోని మా బామ్మే లేరు, పోని నువ్వు ఇలా అంటావా, మా కాలంలో 80 ఏళ్ల దాన్ని నేను చూడు ఎంత గట్టిగా ఉన్నానో, మీ కాలంలో 30 ఏళ్లకే కింద మీద పడుతున్నారని ఇంకొచ్చేస్తారు. మీరు ఏమంటారు? అంటే హెల్త్ వాళ్ళది ఎందుకు అంత బాగుంది? మల్టీ టాస్కింగ్ చేయకపోవడం వల్ల బాగుందా, మనదెందుకు బాగుండట్లేదు? Yes, I think that multitasking is a very important thing which is causing multiple stresses also for a female. And the second most important thing is the food what we are taking. So నేను ఇండియన్ ట్రెడిషన్స్కి చాలా క్లోజ్గా ఫాలో అవుతాను అండ్ ఐ లవ్ ద ట్రెడిషన్ అండి. సో మన పాత ట్రెడిషన్స్లో రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఎనీథింగ్ లేవు. ఒక చికెన్ తినాలి, ఆ నాటుకోడి తెచ్చుకొని అది తినేవాళ్ళు, అది కూడా నాట్ సో ఫ్రీక్వెంట్లీ, యూనో వెరీ ఒక వీక్లీ వన్స్ ఆర్ ఏదైనా పెద్ద పండగలు వచ్చినప్పుడు అలా. అండ్ ఎక్కువ జొన్నలు, రాగులు ఇలాంటివి కన్జ్యూమ్ అయ్యేవి. అరిసెలు అవనివ్వండి, చెక్కలు అవనివ్వండి, మనం ఏం గుర్తొస్తాయి అరిసెలు అనగానే? సంక్రాంతి ఫెస్టివల్. సో వీ రిలేట్ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫెస్టివల్ ఇన్ ద పాస్ట్. బట్ ఇన్ టుడే జనరేషన్, బికాస్ ఆఫ్ ద స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ కమ్ in 15 minutes, it's there on your table. ఒక రకంగా అది పాజిటివ్ మనకు దొరుకుతుంది అంటే, ఇంకొక రకంగా మనం దానిలో సలాడ్ ఆర్డర్ చేసేది 1 2 ఉంటే మిగతా జంక్ ఆర్డర్ చేసేదే ఎక్కువ ఉంది. సో వాళ్ళ హెల్త్కి మన హెల్త్కి ఫుడ్ ఈజ్ అ వెరీ మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ద ఎక్సర్సైజ్. సో వాళ్ళకున్నంత పని మనకిప్పుడు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్. సో మనకి ఒక రిఫ్రిజిరేటర్ అవనివ్వండి, ఆర్ ఇప్పుడైతే ఇక క్లీనింగ్కి కూడా ద రోబోట్స్ హ్యావ్ కమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఒక మెయిడ్ ఉంటున్నారు. సో ఎవ్రీథింగ్ మనకి ఆ ఫిజికల్ లేబర్ అనేది తగ్గింది. దే హ్యాడ్ అ లిటిల్ బిట్ మోర్. సో వాళ్ళ పొలాల్లో నాట్లేయడం కానీ బ్యూటిఫుల్, ఇది వాళ్ళ అలా పాటలు పాడుకుంటూ నాట్లేస్తే సో బ్యూటిఫుల్ సీనరీస్ అవి. సో నవేడేస్ వీఆర్ నాట్ సీయింగ్. అండ్ మన పెద్దవాళ్ళే అలా వద్దనుకున్నారు. మేం పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, వాళ్ళు చదువుకోవాలి, ఈ పొలం పనులు, ఈ నాటు పనులు వాళ్ళకొద్దు, దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, దే హ్యావ్ టు బీ ఇన్ గుడ్ జాబ్స్ అని వాళ్ళే అనుకుని మనని చదివించారు. అండ్ మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, వీ హ్యావ్ బ్రోకెన్ దట్ జనరేషనల్ థింగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్. ఇన్ ద సేమ్ వే ఈ ప్రాబ్లమ్స్. వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ అండి. అంటే వాళ్ళే అనుకున్నారు, కరెక్ట్, వాళ్ళే అనుకున్నారు. సో ఇప్పుడు బ్లేమ్ చేయడానికి అసలు లేదు, అలా డ్యూయల్గా మాట్లాడలేరు అసలు, కరెక్టే. కానీ ఎవరు అనుకున్నారని ఒక ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి ఇన్నండి. అంటే మళ్ళీ ఆ సంతానోత్పత్తి చేయగలిగేటటువంటి బ్లెస్సింగ్ మనకి ఆ సృష్టి, ప్రకృతి ఇచ్చింది అనుకోవాలా, శక్తి ఇచ్చింది అనుకోవాలా, అది కూడా అనుకోవాలా. కాకపోతే పుట్టిన దగ్గర నుంచి ఒక 3-4 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఫుడ్, ఉండే విధానం, అన్నిటి ఇన్ని చూసుకోవాల్సి వస్తుంది చిన్న వయసులోనే. మీరు కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ప్రత్యూష్ గారు, 16 ఏళ్ళు 15 ఏళ్ళకే పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఉన్నాయి అని అంటున్నారే? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. చిన్న పిల్ల మొన్న వచ్చిందండి, నాకు మెచ్యూర్ అయింది ఫస్ట్ టైం. మళ్ళీ 1 ఇయర్కి నాకు పీరియడ్స్ రాలేదు. అంది 1 ఇయర్ వరకు రాలేదు. అండ్ వాళ్ళ మదర్ వాస్, అమ్మ నేను మెచ్యూర్ అయింది అనుకోవాలా, అసలు మెచ్యూర్ అవ్వలేదా అని చెప్పి షీ వాస్ కన్ఫ్యూజ్డ్.